Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ముందు ఆటగాళ్లు ఏదో ఒక T20 లీగ్ లో లేదా వాళ్ల జాతీయ జట్టు కోసం ఆడుతున్నారు. అయితే ఆటగాళ్ల ప్రదర్శనను IPL ఓనర్లు గమనిస్తున్నారు. కొందరు ఓనర్లను సంతోషపరుస్తుండగా మరికొందరు మాత్రం ఫ్రాంచైజీ ఓనర్లకు షాక్ ఇస్తున్నారు. ఇటీవలే భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్ జరిగింది. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ హ్యారీ బ్రూక్ తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ లో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. 4వ T20 సిరీస్ లో హ్యారీ బ్రూక్ అర్ధ సెంచరీ చేశాడు. కానీ మిగిలిన 4 ఇన్నింగ్స్ లలో అతను 20 పరుగుల మార్కును కూడా దాటలేకపోయాడు. ఈ సిరీస్ లో బ్రూక్ స్పిన్ బౌలింగ్ లోనే ఎక్కువ సార్లు అవుట్ అయ్యాడు. దీని కారణంగా బ్రూక్ బలహీనత బయటపడినట్టయింది. 5 మ్యాచ్లలోనూ అతను స్పిన్ బౌలర్ల ముందు నిలవలేకపోయాడు. సమస్య ఏంటంటే భారత్ పిచ్లు చాలా వరకు స్పిన్ బౌలర్లకు అనుకూలించేవే. మరి వచ్చే IPL లో స్పిన్ బౌలింగ్ ని హ్యారీ బ్రూక్ ఎలా ఎదుర్కొంటాడన్న ఆందోళన ఢిల్లీ క్యాపిటల్స్ లో కనిపిస్తోంది. మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ హ్యారీ బ్రూక్ ను 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ సీజన్ ప్రారంభానికి ముందే హ్యారీ బ్రూక్ ఫ్రాంచైజీ ఓనర్ల నమ్మకం కోల్పోయాడు. దీంతో ఢిల్లీ సమస్యలు మరింత పెరిగాయి. మరి ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున హ్యారీ బ్రూక్ ఎలా రాణిస్తాడో చూడటం ఆసక్తికరంగా మారింది. హ్యారీ బ్రూక్ ఒకే సీజన్ IPL ఆడాడు. 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున IPL అరంగేట్రం చేశాడు. 2024 నుండి తన పేరును ఉపసంహరించుకున్నాడు. 2023 సీజన్ లో 11 మ్యాచ్ల్లో అతను 21.11 సగటుతో మరియు 123.37 స్ట్రైక్ రేటుతో 190 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. కాగా వచ్చే సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున హ్యారీ బ్రూక్ ఎలా రాణిస్తాడో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.